కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లివారి అమ్మవారి ఆలయానికి అట్టిక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమాల్లో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం ఒనుగుంటపాలెం గ్రామానికి చెందిన దోనిపర్తి కోటయ్య, కోటమ్మ, మునికిరణ్, సంధ్య, మునిజ్ఞానేశ్వరి, శశి ఉభయ దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దాతలకు జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఆలయ సత్కారానికి అందించారు. ఈ నెల 16వ తేదీన శ్రీ భవానీ శంకర స్వామి ఆలయం వద్ద జరగనున్న కార్తీక మాస వనభోజనం మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు సుబ్బారావు, కంచి అన్నగా సాయి, పాలూరు బాలు, బలువోలు సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, ఇప్పలపల్లి కృష్ణయ్య, వెంకట కృష్ణయ్య, వెంకటరావు, ఆలయ పూజారి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేశారు 4-5 రోజులు పెట్టున్నాయి కన్నా ఏది రావాలనేది అయితే కావాలి రావడం చేసిన తెప్పించేసారు. చిన్న అమ్మాయి అసెంబ్లీ నమో ఓం భవానీ శంకర స్వామికి వెంకటేశ్వర స్వామికి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి స్వామి జై పాటలు. కలిసినటువంటి చల్లని తల్లి, వరాల తల్లి, అందరినీ ఆదరిస్తున్నట్టు మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి
కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో ఎంత చక్కగా జరుగుతూ ఉందంటే మాటలుగా చెప్పలేదన్నమాట. ఈనాటి దాతలు కోట మండలం ఊనుగంటపాలెం వాస్తవులైనటువంటి దోనేపర్తి కోటయ్య గారు, వాళ్ళ శ్రీమతి కోటమ్మ గారు, ముని కిరణ్ గారు, సంధ్య గారు, ముని జ్ఞానేశ్వరి, శశి గారుల వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది అయ్యప్పలు, అంతమంది భక్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిజంగా ఈరోజు ఊహించలేదన్నమాట. అంత ఇదిగా అందరూ భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందువల్ల అందరూ కూడా ఆయురారోగ్య ప్రశ్నిస్తున్న భోగ భాగ్యాలతో ఆనందంగా ఉంటూ ఎల్లుండి అనగా 16వ తేదీ ఆదివారం ఉదయం 7:30 గంటలకు మన భవానీ శంకర స్వామి కోటమ్మ తల్లి ఆవరణలో ఉన్నటువంటి భవానీ శంకర స్వామికి 7:30 గంటలకు గోపూజ, 8:30 గంటలకు రుద్రాభిషేకంలో అన్ని రకాల రుద్రాభిషేకం జరుగుతాయి. 11 గంటలకు అన్నాభిషేకం కనీవిని రీతిలో జరుగుతుందన్నమాట. 12 గంటలకు వేలాది మందితో ప్రసాదాన్ని స్వీకరించబోతున్నారు. సాయంకాలం రాజమండ్రి వాస్తవ్యులు అయినటువంటి 30 మంది మహిళలు జడకోలాటం కావున సాయంకాలం 7 గంటలకు రాత్రి పల్లకి సేవ జరుగుతుంది. అందరూ 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ మంచి కార్యక్రమానికి తోడ్పాటు కూడా అందజేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతూ జై కోటమ్మ తల్లి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.